క్రిస్పీ బ్రెడ్ ఆమ్లెట్, మసాలా బ్రెడ్ ఆమ్లెట్. హలో అండి, వాళ్ళ మన 30 days 30 టిఫిన్ రెసిపీస్లో మన స్పెషల్ ఏంటంటే బ్రెడ్ టిఫిన్స్ 3 వెరైటీస్ చూపించబోతున్నాము. క్రిస్పీ బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా మసాలా బ్రెడ్ ఆమ్లెట్. చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు అప్పుడప్పుడు ఏమైనా వెరైటీ అడిగినప్పుడు ఇలా కూడా చేసి పెట్టచ్చు. హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో 3 రకాల బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. ముందుగా అందరికి తెలిసిన బ్రెడ్ టోస్ట్. మనము దీన్ని నెయ్యితోనే చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్నాం కదా, దాని మీద ఊరికే బ్రెడ్ అలా పెట్టేయడం. దీనికి మంట సిమ్లోనే ఉండాలి. 5 నిమిషాలు ఇటువైపు 5 నిమిషాలు అటువైపు సిమ్లో కాల్చుకుంటే అప్పుడే మనకి కరకరలాడే బ్రెడ్ తయారవుద్ది. ఇది ఇట్ట కాలుతూ ఉంటుంది. మనం ఇప్పుడు మిగతా 2 బ్రెడ్ ప్రాసెస్ చూస్తాం. చాలా సింపుల్ అయిన బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తా. ఉప్పు, కారం బాగా ఇవ్వండి. కొంచెం వాటర్ వేస్తున్నా. ఒక ఎగ్గుతో 2 బ్రెడ్లు చేసుకోవచ్చు. 2 వస్తాయి మమ్మీ. 2 వస్తాయి. ఇంకొక బ్రెడ్ రెసిపీకి కూడా ఇప్పుడే కలిపేసుకున్నాం. దాంట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మసాలా బ్రెడ్ ఆమ్లెట్. మసాలా బ్రెడ్ ఆమ్లెటా? ఉప్పు కొంచెం, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి. ఇప్పుడు కొంచెం నీళ్ళు, కోడిగుడ్డు. దీన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ సైడ్ నెయ్యి వేసుకొని వెనక వైపు తిప్పుకోవాలి. ఆ సైడ్ కాలిపోయి ఉంటుంది కదా, ఇందాక మనం నెయ్యి వేసాం కదా. చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఈ సైడ్ కూడా అదే విధంగా కాల్చుకొని ఉప్పు కారం చల్లుకొని తిట్టడం. ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్కి ఈ పెనం పైన నూనె వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాం. మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇటు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. దీన్ని ఈ పక్క కూడా పూసుకోవాలి. మొత్తం పోసి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల ఉండే ఎగ్ కూడా బాగా కాలుతుంది. ఇది ఒక రకం బ్రెడ్ ఆమ్లెట్. ఇంకొక రకం బ్రెడ్ ఆమ్లెట్ కూడా చూపిస్తా. ఇది ఈజీ మమ్మీ, చాలా ఈజీ. ఇది ఈజీ. చూడండి, అవతల పక్క కూడా బాగా గాలింది. ఉప్పు కారం ఏం వేసుకోకుండా కూడా తినేయచ్చు. ఇట్టే సైడ్ కొంచెము, ఇటు సైడ్ మమ్మీ ఇటు సైడ్ కొంచెం. చాలు. సింపుల్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా బ్రెడ్ ఆమ్లెట్. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని మీద మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్గు వెడల్పుగా పోసుకోవాలి. ఇప్పుడు దీని మీద బ్రెడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వెంటనే కొంచెం వెనక్కి తిప్పుకోవాలి. ఇట్లా
ఇప్పుడు ఈ కోడిగుడ్డు అంతా బాగా కాలిపోయింది కదా, దీన్ని వెనక్కి అనేసేయాలి. వెనక్కి అనేసి ఈ ఒక బ్రెడ్ని ఇంకో బ్రెడ్ మీద ఇలా పెట్టాలి. అంటే స్టఫింగ్ అంతా లోపల ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి, కింద ఒక బ్రెడ్ ఉంది, ఇక్కడ ఒక బ్రెడ్ ఉంది. మనం పెట్టుకున్న స్టఫింగ్ అంతా లోపలికి వచ్చేసింది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని అటుపక్క ఇటుపక్క కాల్చుకోవాలి. కూడా టోస్ట్ సౌండ్ వినండి, ఇక్కడ పెడతా చూడు. మళ్ళీ కరువు అని ఉంటుంది. క్రిస్పీ బ్రెడ్ ఆమ్లెట్, మసాలా బ్రెడ్ ఆమ్లెట్. చూడండి, ఉప్పు ఎక్కువైంది మమ్మీ. అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు మసాలా బ్రెడ్ ఆమ్లెట్. అది ఫోర్క్తో స్పూన్తో తినాలా, అమ్మ లాక్కొని పీక్కొని. ఇప్పుడు క్రిస్పీ బ్రెడ్. సౌండ్ బాగానండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది మనం బాక్సుల్లో పెట్టి పంపించినా కానీ సాయంత్రం దాకా ఇట్టే క్రిస్పీగా ఉంటుంది. వినిపిస్తుందా? చెప్పు. వినిపిస్తుందా సౌండ్? బాగా వినిపిస్తుంది. కరకర వాళ్ళకి వినిపిస్తుందో లేదో కానీ క్రిస్పీ బ్రెడ్.